నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు। బాపట్ల సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిఎస్సి ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి। పర్చూరు పల్లెపాలెం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన డాల్ఫిన్ జీవించే ఉండడంతో తిరిగి సముద్రంలోకి వదిలేసిన స్థానిక మత్స్యకారులు। చీరాల సెయింట్ ఆన్స్ పాఠశాలలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సు కార్యక్రమంలో భాగంగా అలరించిన విద్యార్థుల ఫ్యాన్సీ గ్రీనరీ దుస్తుల పోటీలు। ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించనున్న నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు స్థానిక సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శనివారం ప్రారంభించారు। ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు। డిఎస్సి ఉద్యోగాలకు ప్రభుత్వమే ఉచితంగా శిక్షణ ఇవ్వడం శుభ పరిణామమని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు। ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించనున్న నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు స్థానిక సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శనివారం ప్రారంభించారు। ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు। సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 4 నెలలకే 17,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారన్నారు। జిల్లాకు 700 పోస్టులు వచ్చే అవకాశం ఉందన్నారు। ఇందుకోసం ప్రభుత్వమే 220 మంది ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి శ్రీకారం చుట్టిందన్నారు। ప్రావీణ్యం పొందిన వారితో శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు। కష్టపడి చదవండి, క్రమశిక్షణ అలవర్చుకోవాలని ఆయన సూచించారు। ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలంటూ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు। భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు పొందడమే లక్ష్యంగా చదువుకోవాలన్నారు। హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరంతా ఉద్యోగార్థులై ఇక్కడికి కోచింగ్ కోసం ఇచ్చేసిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం స్థాపించిన కొద్ది కాలంలోనే అంటే కేవలం 4 నెలల్లోనే మీ అందరికీ కూడా ఫ్రీ కోచింగ్ ని ఏర్పాటు చేసేటువంటి విషయానికి కావలసినటువంటి బడ్జెటరీ సపోర్టు విధి విధానాలు అన్నిటినీ రూపొందించి చేయడం జరిగింది। వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఈరోజు స్టేట్ ప్రోగ్రామ్ గుంటూరు డిస్ట్రిక్ట్ లో బీసీ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీమతి సవిత గారి ఆధ్వర్యంలో జరుగుతా ఉంది। మనము ఈ డిఎస్సి ద్వారా చూసుకున్నట్టయితే సుమారుగా దగ్గర 17,000 పోస్టులకి మెగా డిఎస్సి ఇవ్వబోతా ఉన్నారు। మరి ఈ మెగా డిఎస్సిలో ఆన్ అండ్ యావరేజ్ గా మనం 26 జిల్లాలు ఉన్నాయి। ప్రతి జిల్లాకి ఎన్ని పోస్టులు వస్తాయి అనేది మనం లెక్కేస్తే అంటే ఖచ్చితంగా జిల్లాకే మనకి జిల్లాలో ఉన్న వేకెన్సీస్ ని బట్టి లెక్కేసుకున్నప్పుడు సుమారుగా 700 పోస్టుల వరకు కూడా మన జిల్లాలో భర్తీ అయ్యేదానికి అవకాశం ఉంది। మరి ఈ రోజు మనం చూసుకున్నట్టయితే నేను రాజా డిబోరా గారు చెప్పినట్టు 45 మంది ఆస్పిరెంట్స్ ఈ రోజు హాజరయ్యారు। మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరందరూ కూడా ఏదైతే ఉద్యోగాల కోసం నిరుద్యోగులుగా ఉండి చదువుకుంటూ వేరే కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో ఉన్నారో అలాంటి పిల్లలందరికీ మీ సహచరులకి కూడా మీరు చెప్పి ఇక్కడ ఫ్రీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలో పెట్టారు। ఒక మంచి ఫెమిలియర్ ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పిస్తారు। సో ఇదంతా కూడా ఒక డిసిప్లైన్ మేనర్ లో జరుగుతుంది అని చెప్పి వాళ్ళని కూడా మోటివేట్ చేసి మీరు తీసుకొని రావాలని, అదే విధంగా జిల్లా అధికారులు రాజేష్ బాబు, రాజా డిబోరా అట్లానే ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఈ 3 కేటగిరీల్లో బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఈబీసీలు ఈ కేటగిరీ అన్నింటిలో కూడా చూసుకున్నట్టయితే మనకు జిల్లాలో 220 మందికి కోచింగ్ ఇవ్వడానికి మనకు బడ్జెటరీ సపోర్ట్ కానీ మౌలిక సదుపాయాలు కానీ మనం 220 పీపుల్ కి మనం చేసుకుంటున్నాము। మరి ఈరోజు చూస్తే మనం కేవలం 45 మందితోనే ప్రారంభిస్తున్నాం। ఇది ఒక మంచి బిగినింగ్ అయినప్పటికీ కూడా ఇంకా మనకి ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ని ఫిల్అప్ చేసే విధంగా జిల్లా అధికారులు ఇక్కడికి వచ్చేసినటువంటి మీరు కూడా సపోర్ట్ చేసి ఇంకా పిల్లల్ని మోటివేట్ చేసి తీసుకొని వచ్చి వాళ్ళందరూ కూడా ఉద్యోగార్థులు ఉద్యోగాన్ని సంపాదించి రాబోయే 40 సంవత్సరాలు వాళ్ళ ఫ్యామిలీకి అండదండగా ఒక పిల్లర్ లాగా నిలబడాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను। ఆల్ ప్రాక్టీస్ కానీ ఏమీ ఉండవు। రాను ప్రజాస్వామ్య వ్యవస్థలో పోటీ పరీక్షలు అనేవి ఎంతగా ఎన్రిచ్ అయినాయి అని అంటే పూర్తి స్థాయిలో మెరిట్ కి ప్రాధాన్యం ఇస్తూ పకడ్బందీగా నిర్వహించడం అనేది జరుగుతుంది।
ఏమీ చేయకుండా నిర్లక్ష్యంగా పని చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నోళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు కానీ పూర్తి స్థాయిలో కష్టపడే వాళ్ళకి ఏ ప్రాబ్లం రాదు, ఏ సమస్య రాదు. మీరు అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా మీరు చేరుకోగలుగుతారు. పర్చూరు నియోజకవర్గంలోని పెద్దగంజా మండలం పల్లెపాలెంలోని సముద్ర తీరానికి ఓ డాల్ఫిన్ కొట్టుకొచ్చింది. సుమారు టన్ను బరువు 7 అడుగుల పొడవు కలిగిన డాల్ఫిన్ చూసిన స్థానిక మత్స్యకారులు కాస్తంత ఆశ్చర్యానికి గురయ్యారు. సముద్రపు వేట సాగించేందుకు వెళ్లే మత్స్యకారులకు సముద్రపు అత్యంత లోతుల్లోకి వెళ్లిన క్రమంలో డాల్ఫిన్లు వాడుతూ సముద్ర ఉపరితలంపై దూకడం సహజంగా మత్స్యకారులు చూస్తూ ఉంటారు. కానీ మన సముద్ర తీరంలో డాల్ఫిన్ పెద్దగా కనిపించవు. గుజరాత్ లో కచ్ నుంచి భావనగర్ కు ఉన్న తీరంలో మాత్రం డాల్ఫిన్ల తాకిడి కాస్తంత ఎక్కువ ఉంటుందని మత్స్యకారులు అంటున్నారు. అయితే ప్రస్తుతం ఓ డాల్ఫిన్ మాత్రం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో పెద్దగంజాం మండలం పల్లెపాలెంలోని సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. సుమారు టన్ను బరువు 7 అడుగుల పొడవు కలిగిన డాల్ఫిన్ ను చూసిన స్థానిక మత్స్యకారులు కాస్తంత ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఇక డాల్ఫిన్ ను జీవించే ఉండడంతో వెంటనే మత్స్యకారులు ఆ డాల్ఫిన్ ను సముద్రంలోకి వదిలేశారు. అయితే ఆ డాల్ఫిన్ కు ఒక రెక్క పూర్తిగా దెబ్బతిన్నట్లు, వలలు తగలటమో లేక షిప్పులు తగలటం వల్ల గాయమై ఉంటుందని, అందువల్లే గాయంతో ఒడ్డుకు చేరినట్టు మత్స్యకారులు చెబుతున్నారు. లేకుంటే అతి లోతట్టు ప్రాంతాల్లో మాత్రమే కనిపించే డాల్ఫిన్ బయట కనిపించే అవకాశం లేదని, మరి ముఖ్యంగా మన సముద్ర తీరంలో అసలు కనిపించే అవకాశమే లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చీరాల పట్టణంలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చిన్నారులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేలా శనివారం విద్యార్థులకు వివిధ రకాల ఫ్యాన్సీ గ్రీనరీ దుస్తుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 1 నుంచి 6వ తరగతి విద్యార్థులు హాజరై వారు రకరకాల దుస్తులు ధరించి ఎంతగానో అలరించారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థి దశ నుంచి అవగాహన అవసరమని సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ జీనా జేవియర్ అన్నారు. శనివారం పట్టణంలోని స్థానిక సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చిన్నారులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేలా వివిధ రకాల ఫ్యాన్సీ గ్రీనరీ దుస్తుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో 1 నుంచి 6వ తరగతి విద్యార్థులు హాజరై వారు రకరకాల దుస్తులు ధరించి ఎంతగానో అలరించారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ సిస్టర్ ఎల్లా ట్రస్సా మాట్లాడుతూ తమ స్కూల్లో విద్యార్థులకు విద్యతో పాటు వివిధ రకాల ఆటలు, ఎన్సీసీ శిక్షణతో పాటు సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. కావున పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ బాధ్యత వహించి ఇంటి పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని కాపాడాలని ఆమె కోరారు. అనంతరం డ్రెస్ కాంపిటీషన్ పోటీలు జరిగాయి. విద్యార్థులు అందరినీ వారి తల్లిదండ్రులు ఎన్వైరన్మెంట్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు సెయింట్ ఆన్స్ స్కూల్ చీరాల నందు 1 నుంచి 5వ తరగతి పిల్లలకు ఎన్విరాన్మెంటల్ డేకి సంబంధించి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరపడం జరిగింది. అందులో భాగంగా పిల్లలందరూ కూడా ఈ విధంగా తయారై వచ్చి పర్యావరణాన్ని రక్షించాలని చెప్తూ ప్రదర్శించడం జరిగింది. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. పర్యావరణాన్ని రక్షించడం కోసం ప్రజలందరూ కూడా తలా ఒక మొక్కను నాటి పర్యావరణాన్ని రక్షించాలని కోరుకుంటూ మేము ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని సెయింట్ ఆన్స్ స్కూల్ నందు జరపడం జరిగింది. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం.
బాపట్ల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా నిఘా విభాగ పోలీసులతో జిల్లా ఎస్పీ తుషార్ డూడి సమీక్ష నిర్వహించారు. నిఘా విభాగంలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది ముందస్తుగా నిగూఢ రహస్య సమాచారం వేగంగా సేకరించవలసిన విధానం, వ్యవహరించవలసిన తీరు తదితర విషయాల గురించి ఎస్పీ సమీక్షించారు. జిల్లా పోలీస్ శాఖలో నిఘా విభాగం నిధులు కీలకమని జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా నిఘా విభాగ పోలీసులతో జిల్లా ఎస్పీ తుషార్ డూడి సమీక్ష నిర్వహించారు. నిఘా విభాగంలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది ముందస్తుగా నిగూఢ రహస్య సమాచారం వేగంగా సేకరించవలసిన విధానం, వ్యవహరించవలసిన తీరు తదితర విషయాల గురించి ఎస్పీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ పోలీస్ శాఖ సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు అసాంఘిక కార్యకలాపాలు కట్టడి చేయడానికి ముందస్తు సమాచారం వేగవంతంగా సేకరించడం కీలకమన్నారు. ముందస్తు సమాచారం సేకరించడం వల్ల నేరాలు మొదటి దశలోనే అరికట్టి తద్వారా శాంతి భద్రతలు పరిరక్షించొచ్చన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తులు, చెడు నడత కలిగిన వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. ఏదైనా నేరానికి పాల్పడే అవకాశం ఉందని గ్రహిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల అమ్మకం, వినియోగం వంటి వాటి మీద ప్రత్యేకంగా నిఘా ఉంచాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా పేకాట, కోడి పందాల వంటి ఇతర అసాంఘిక కార్యకలాపాలు గమనించినా ముందస్తు సమాచారం ఉన్నతాధికారులకు అందించాలన్నారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతతో, అంకితభావంతో విధులు నిర్వహించాలన్నారు. ఖచ్చితత్వంతో కూడిన సమాచారం వేగవంతంగా సేకరించి అందించాలన్నారు. ఎవరైనా విధుల్లో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించినా, నిగూఢ రహస్య సమాచారం సేకరించడంలో అలసత్వం వహించినా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో ఎస్బీసీఐ నారాయణ, జిల్లా ఎస్బీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని చీరాల పట్టణంలోని పాపరాజు తోటలో మహాలక్ష్మి అమ్మవారి చెట్టు వద్ద 1000 దీపాలతో శంకు చక్రం, శివలింగ ఆకారంలో ప్రతిమలు ఏర్పాటు చేసి భక్తులు తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. కార్తీక మాసం, అందులోనూ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని చీరాల పట్టణంలోని పాపరాజు తోటలో మహాలక్ష్మి అమ్మవారి చెట్టు వద్ద టీటీడీ ఆధ్వర్యంలో 1000 దీపాలతో శంకు చక్రం, శివలింగ ఆకారంలో ప్రతిమలు ఏర్పాటు చేసి భక్తులు తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా భక్తులు దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముఖ్యంగా దేదీప్య దివ్యాల వెలుగులతో ఏర్పాటు చేసిన శివలింగం ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. నమశివాయ. ఈ రోజున కార్తీక మాస సందర్భముగా, ఈ కార్తీక పౌర్ణమి సందర్భముగా మన పాపరాజు తోటలో మహాలక్ష్మి చెట్టు వద్ద శివలింగము, శంకు చక్రాలతోటి 1000 దీపాలతోటి భక్తులందరూ వందల మందిగా పాల్గొని బ్రహ్మాండంగా ఈ ఉత్సవం జరుపుకుంటున్నారు. ఇది ఇప్పుడే బాగా డెవలప్ అవుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొని ముందు కూడా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ ఉత్సవానికి వచ్చిన భక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఉత్సవాన్ని ఎంతో ఉత్సవం జరుపుకుంటా మన దసరా ఉత్సవాల్లో కూడా బ్రహ్మాండంగా 9 రోజులు అమ్మవారికి సేవలు చేసి రోజు ఒక అవతారంతో నవరాత్రులు జరిపించారు. అలాగే ముందు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన భక్తులందరికీ నమస్కారం సెలవు తీసుకుంటాం. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని పరచూరు సాయిబాబా ఆలయంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోటి దీపాలు వెలిగించి దేవతామూర్తుల పట్ల తమకున్న భక్తి భావాన్ని చాటుకున్నారు. పరచూరు సాయిబాబా ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన ఆలయంలో మహిళా భక్తులు కోటి దీపాలు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సాయిబాబా విగ్రహానికి పాలాభిషేకం చేసి మొక్కులు తీర్చుకున్నట్టు ప్రధాన పూజారి గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం, భరతనాట్యం, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం భక్తులందరికీ అన్నదానం నిర్వహించారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. వడ్డీ కాసులవాడు వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 2 కంపార్ట్మెంట్లో దర్శనానికి వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 66,441 మంది భక్తులు దర్శించుకోగా 20,639 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 4.12 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.
బాపట్ల చీరాల మండలాల్లో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. కార్తీక మాసం సందర్భంగా బాపట్ల శ్రీలంక బీచ్ ని, చీరాల మండలం వాడరేవు తీరాన్ని ఆయన సందర్శించారు. కార్తీక మాసంలో పర్యాటకులు విస్తృతంగా బీచ్ కొస్తున్నందున వస్తువులు పరిశీలించారు. సముద్ర తీరం వద్ద ఆహ్లాదకరమైన వాతావరణం కొరకు విస్తృతంగా మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. బాపట్ల చీరాల మండలాల్లో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. కార్తీక మాసం సందర్భంగా బాపట్ల శ్రీలంక బీచ్ ని సందర్శించారు. కార్తీక మాసంలో పర్యాటకులు విస్తృతంగా బీచ్ కి వస్తున్నందున వస్తువులు పరిశీలించారు. పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నందున బీచ్ వద్ద గజ ఈతగాల్ని ఉంచామన్నారు. స్నానాలకు ఏర్పాట్లు, స్నానాలు ఆచరించిన తర్వాత దుస్తులు మార్చుకోవడానికి ఏర్పాట్లపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాపట్ల పరిధిలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం, పాండురంగాపురం బీచ్లు పర్యాటకులను ఆకట్టుకునేలా చేయాలన్నారు. డ్వామా అధికారులు, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా పైలట్ కింద 20,000 మొక్కలు నాటాలన్నారు. బీచ్ వద్ద కనీసం 10 ఎకరాల్లో మొక్కలు నాటడానికి చర్యలు తీసుకోవాలన్నారు. బీచ్ లో భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సముద్ర, మత్స్య సంపద విక్రయాలను ఆయన పరిశీలించారు. వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. ఇక ఇదే క్రమంలో చీరాల వాడరేవును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచేలా చూడాలన్నారు. రెవెన్యూ అసోసియేషన్ అతిథి గృహాన్ని నవీకరించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సంపద సృష్టించే కార్యక్రమంలో భాగంగా అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. వాడరేవులోని పోర్టు పోరంబోకు భూమిలో విస్తృతంగా మొక్కలు నాటాలని ఆదేశించారు. పర్యాటకులను మరింతగా ఆకర్షించేలా సుందరీకరణ చేస్తామన్నారు. చీరాల పట్టణంలోని శిథిలావస్థలో ఉన్న గ్రామ చావడి భవనాన్ని తొలగించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తామని జిల్లా కలెక్టర్ జై వెంకటమురళి తెలిపారు. సంపద సృష్టిలో భాగంగా భవనం కింద భాగంలో షాపింగ్ కాంప్లెక్స్, పై అంతస్తులో ప్రభుత్వ కార్యాలయాలు ఉండేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. తక్షణమే సంబంధిత ఏర్పాట్లు చేయాలని ఆర్డీఓను ఆయన ఆదేశించారు. ఆయన వెంట డ్వామా పీడీ విజయలక్ష్మి, అటవీ శాఖ అధికారి భీమయ్య, చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్, తహసీల్దార్లు గోపికృష్ణ, సలీమా తదితరులున్నారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఏపీలో పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రానున్న 3 రోజుల్లో కృష్ణా, గుంటూరు, నెల్లూరు, బాపట్ల, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే నేటి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తీరం వెంబడి ఉన్న నెల్లూరు, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట, కావల్లో రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. అల్పపీడనం ప్రభావంతో 4 రోజుల పాటు తమిళనాడు, 3 రోజుల పాటు ఏపీపై ప్రభావం ఉంటుందని వివరించారు. చీరాల నియోజకవర్గంలోని అర్హులైన నిరుపేదలకు ఇంటి నివేశన స్థలాలను కేటాయించాలని పలువురు సిపిఐ చీరాల డివిజన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చీరాల పట్టణంలోని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు మాట్లాడారు. అర్హులైన పేదలందరికీ పట్టణంలో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు నివేశన స్థలం కేటాయించాలని సిపిఐ బాపట్ల జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల శామ్యూల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చీరాల నియోజకవర్గంలో అర్హులైన నిరుపేదలకు ఇంటి నివేశన స్థలాల కేటాయింపుపై సిపిఐ చీరాల డివిజన్ నాయకులు స్థానిక చీరాల పట్టణంలోని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు శామ్యూల్, చాడా వెంకట్రావులు మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు పేదలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఈ క్రమంలోనే అర్హులైన పేదలకు ఇంటి నివేశన స్థలం మంజూరు చేస్తారని, పేదలకు ఇచ్చిన హామీని నేతలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే క్రమంలో స్థలం ఉండి ఇంటి నిర్మాణం చేపట్టడానికి 4 లక్షల పరిహారం ఇస్తామన్న హామీని సైతం అమలు చేయాలన్నారు. ప్రస్తుతం సిమెంట్, ఇసుక, ఇనుము ధరలు పెరిగాయి గనుక ప్రస్తుత ధరల ప్రకారం 5 లక్షలకు పరిహారం పెంచి ప్రతి పేదవాడు సొంత ఇంటిలో జీవనం కొనసాగించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చీరాలలో అధికారులకు అర్జీలు అందజేయనున్నట్టు తెలిపారు. సోమవారం జరిగే కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, జిల్లా నాయకులు పాల్గొంటారన్నారు. చీరాల నియోజకవర్గ పరిధిలోని అర్హులైన పేదలచే ఇంటి నివేశన స్థలాల కోసం వినతి పత్రాలు సమర్పిస్తామని, ఇంటి స్థలం లేని పేదలందరి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ చీరాల నియోజకవర్గ కార్యదర్శి ప్రకాష్, చీరాల బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఇంటి స్థలాలు లేనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తానని చెప్పేసి నేటి ముఖ్యమంత్రి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజున జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే మా వాగ్దానాలు ఇచ్చామో అవి తప్పకుండా నెరవేరుస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందువల్లనే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల్లో చైతన్యం కలిగించి
ఎవరైతే నిరుపేదలై స్థలాలు లేకుండా అద్దె ఇళ్లలో ఊరి గుడిసెల్లో ఉంటున్నారో వారి కొరకు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడో అందుకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి దరఖాస్తులు రాసుకొని రేపు 18వ తేదీ సోమవారం నాడు ఆయా సచివాలయాల్లో ఇవ్వడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి ఒక్క పేదవాడిని కదిలించి ఆ కార్యక్రమం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఒక సూచన చేయడం కూడా జరిగింది. కానీ మండల అధికారులకు కానీ అందరికి కూడా అప్లికేషన్లన్నీ ఇవ్వడం జరిగింది. జిల్లా నాయకత్వం, రాష్ట్ర సభ్యులు కూడా అందరూ వచ్చి ఈ నియోజకవర్గంలో అందరూ కూడా వాళ్ళందరూ వచ్చి సచివాలయాల్లో అప్లికేషన్లన్నీ పూర్తి చేసి అందజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ ఇసుక అన్యాయంగా దోచేసుకుంటున్నారు. ఇసుక రీచ్లు ఏదైతే పెట్టారో, ఫ్రీ ఇసుక ఏదైతే అన్నారో, ఆ ఇసుక చీరాల నియోజకవర్గంలో అందుబాటులో సక్రమైన పద్ధతిలో జరగట్లేదు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా చూసి అధికారులందరూ జిల్లా ఏదైతే జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మెమోరం ఒకటి జారీ చేసి వాళ్ళందరినీ కూడా సక్రమైన పద్ధతిలో తీసుకురావాలని చెప్పి కూడా జరగడం జరిగింది. ఇళ్ల స్థలం లేనటువంటి వాళ్ళకి ఇల్లు కేటాయించడం, అంతేకాకుండా ఉంటే స్థలం ఉండి భవన నిర్మాణం కోసం కావాలన్నప్పుడు 4 లక్షలు ఇస్తున్నారు. కాదు 5 లక్షలుగా ఇస్తేనే కానీ సాధ్యం కాదనేటువంటి విషయాన్ని మనం భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరుతుంది. మరి మూడో సబ్జెక్ట్ ఏంటంటే, మనం గత ప్రభుత్వం 1 సెంటు స్థలం ఇవ్వడం జరిగింది. ఆ 1 సెంటు స్థలం పట్టాలు తీసుకున్నటువంటి వాళ్ళు 1 సెంటు స్థలంలో జీవనానికి అది అనుకూలంగా ఉండదనే ఉద్దేశంతో ఆ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పని ఆ యొక్క పట్టాన్ని రద్దు చేసుకొని 3 సెంట్లు ఇవ్వమని చెప్పని అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇప్పుడు ఇచ్చేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క జీవనయానం కనీసం బ్రతకాలంటే కనీసం ఉండటానికి ఇల్లు ఉండాలి. కాబట్టి ఆ ఇల్లు నిర్మాణ విషయంలోనూ, ఈ యొక్క స్థలాల విషయంలోనూ ఈ 3 రకాలైనటువంటి ఆలోచనల్ని ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. వ్యోమనౌక అంటే వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లేది అనే అర్థం మారే అవకాశం ఉంది. వ్యోమనౌకను సూపర్ ఫాస్ట్ విమానంగా వినియోగించేందుకు స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ కొత్త ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రపంచంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించాలని మస్క్ భావిస్తున్నారట. తన స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన స్టార్ షిప్ వ్యోమ నౌక ద్వారా అంగారకుడిపైకి మనుషుల్ని పంపించాలని ఇంతకాలంగా మస్క్ ప్రణాళిక. అయితే భూమిపై మనుషుల ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు స్టార్ షిప్ ను వినియోగించాలని మస్క్ వ్యూహాలు రచిస్తున్నట్టు ఒక కథనం వెలువడింది. స్టార్ షిప్ ద్వారా సాధారణ విమాన ప్రయాణ దూరాన్ని దాదాపు 2200% తగ్గించొచ్చని మస్క్ భావిస్తున్నట్టు యూనిలాట్ టెక్ వార్తా సంస్థ పేర్కొంది. ఛత్తీస్గఢ్ లో పోలీసులకు నక్సలైట్లకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో 5 నక్సలైట్లు మరణించారు. భద్రతా బలగాల్లో కూడా 2 గాయాలయ్యాయి. వారిలో ఒకరిలో కాలిలో బుల్లెట్ దిగగా మరొకరికి తలలోకి వెళ్లింది. అయితే 2 ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కాంకేర్ నారాయణపూల్ జిల్లా సరిహద్దులో మాధు ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కాగా ఛత్తీస్గఢ్ లో అతిపెద్ద నక్సల్స్ ఆపరేషన్ అక్టోబర్ 4న అబూజ్మడ్ అడవుల్లో జరిగింది. నక్సలైట్లపై నిర్వహించిన ఆ యాంటీ నక్సల్ ఆపరేషన్ లో 31 మంది నక్సలైట్లు మరణించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. ప్రధానంగా రైతులకు సంబంధించిన విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతులెవరూ నష్టపోకూడదన్నదే ఆయన ఉద్దేశంగా ఉంది. ప్రకృతి విపత్తుల వల్ల నష్టం కలిగినా అందుకు బీమా చేయిస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఉద్యాన పంటలు సాగు చేసే రైతుల్ని ప్రోత్సహించాలని, అందుకు అనుగుణంగా ఆర్థిక సాయాన్ని అందించాలనుకుంటోంది. ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ కవాసకి ఇండియా భారత మార్కెట్లోకి 2025 ZH2 SE మోటార్ సైకిల్ ఆవిష్కరించింది. 2025 ZH2 మోటార్ సైకిల్ 24.18 లక్షలు, ZH2 SE మోటార్ సైకిల్ 28.59 లక్షలు పలుకుతోంది. 2 మోటార్
సైకిళ్లు ఒకేలా ఉన్న ZH2 SE మోటార్ సైకిల్లో మరింత ప్రీమియం హార్డ్వేర్ ఉంటుంది. మెటాలిక్ మ్యాచ్ గ్రాఫెన్, స్టీల్ గ్రే లేదా మిర్రర్ కోటెడ్ బ్లాక్, స్టాండర్డ్ మోడల్ ఎమరాల్డ్ బ్లేజ్ గ్రీన్ లేదా మెటాలిక్ మ్యాట్ గ్రాఫిన్, స్టీల్ గ్రే లేదా మెటాలిక్ డియాబ్లో బ్లాక్ మెషిన్ 2025 పవర్ఫుల్ సూపర్ చార్జ్డ్ ZH2 SE లభిస్తుంది. టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో భారత జట్టు వరుసగా మూడోసారి ఆస్ట్రేలియా గడ్డకు చేరుకుంది. ఇందుకోసం ఆటగాళ్లు పెర్త్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పరంగా కూడా ఈ సిరీస్ చాలా కీలకం కానుంది. అయితే విరాట్ కోహ్లీ ఫామ్ టీం ఇండియాకు ఆందోళన కలిగిస్తోంది. అతను గత 10 ఇన్నింగ్స్ లో 20 సగటుతో మాత్రమే పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే పెర్త్లో ప్రారంభమయ్యే మ్యాచ్ కు ముందు కోహ్లీ ప్రత్యర్థి జట్టులో చర్చనీయాంశంగా మారాడు. కంగారు టీం అతన్ని అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. గతంలో విరాట్ ఆస్ట్రేలియాలో చేసిన అద్భుతమైన ప్రదర్శనే దీనికి కారణం. అందుకే విరాట్ ను కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు కొన్ని ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు. బాపట్ల సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన DSE ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి. పర్చూరు పల్లెపాలెం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన డాల్ఫిన్ జీవించే ఉండడంతో తిరిగి సముద్రంలోకి వదిలేసిన స్థానిక మత్స్యకారులు. చీరాల సెయింట్ ఆన్స్ పాఠశాలలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సు. కార్యక్రమంలో భాగంగా అలరించిన విద్యార్థుల ఫ్యాన్సీ గ్రీనరీ దుస్తుల పోటీలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.